సో ఇప్పుడు టాప్ లెవెల్లో ట్రైలర్ మూవ్ ఆన్ అవుతుంది యూట్యూబ్లో కానీ మీరు దేంట్లో సోషల్ మీడియా నెట్వర్క్స్లో తీసుకున్న టాప్లో ఉంది ఇప్పుడు పుష్ప 2 అనేది. సో హోప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి జరిగిన ఇష్యూల వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అసలు అల్లు అర్జున్ పుష్ప 2 మేము ఆంధ్రాలో ఎక్కడ రిలీజ్ చేయము అని అన్నారు. దాని గురించి ఏమంటారు? అవంతా అబద్ధాలన్న. ఈ యూట్యూబ్లో రాసేది, ఈ ఫేస్బుక్లో చూసేది ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళ ఒక ఫ్యామిలీ, వాళ్ళది ఒక మెగా ఫ్యామిలీ అంతే. ఆ ఫ్యామిలీలో వాళ్ళకి 100 ఉన్నా కూడా బయటికి మనం రాసేది వేరే విధంగా రాస్తాం కాబట్టి అవన్నీ పట్టించుకోరు జనాలు, అసలు అవన్నీ పట్టించుకోరు. మూవీ పరంగా వస్తే మాత్రం పిచ్చి పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఆంధ్రానే కాదు, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా కాబట్టి ఎవరు ఆపలేరు. అంటే ఇది వరకు మనం చూసుకోవచ్చు, ఆర్య 2 హిట్ అయింది, ఆర్య 2 మళ్ళీ యావరేజ్గా ఆడింది. అదే సుకుమార్ డైరెక్టర్, అదే విధంగా కోవాకు పార్ట్ 2లో ఇది కూడా ఉండొచ్చు అనుకోవచ్చా? ఆర్య 1లో లవ్ స్టోరీ, ఆర్య 2లో నీకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాబట్టి ఎవరు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాల. సో ఇక్కడేనంటే నీకు కంప్లీట్ మనీ మైండెడ్ మూవీ ఇది. పుష్ప 1 నీకు మనీ ఎలా ఎర్న్ చేశారు, ఆ ఎర్రచందనాల వల్ల అనేది చూపించారు. సో పుష్ప 2 వచ్చిన మనీని ఏం చేశారు, దాన్ని ఎవరికి ఎంత దానం చేశారు అనే లెక్కలో దాన్ని ఇంకా తీసుకెళ్లారు. అదే విధంగా చూసుకోవచ్చుగా, ఇప్పుడు పుష్పలో పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు పెళ్ళి అయినానికి అనేది ఎలా ఉండబోతుంది? ఆర్య 1కి ఆర్య 2కి పెళ్లి కాలే కదన్నా, మీరు చెప్పే లెక్కలో తీసుకుంటే అవంతా ఏముండదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, డెఫినెట్లీ హిట్ అవుతుంది. మీకు ఈ ప్రీ ప్రమోషన్స్ చూసుకుంటే దగ్గర 1000 కోట్లు ఈజీ క్రాష్ అయింది. పెద్ద టాప్ బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇంకా దానికన్నా ఏం కావాలన్నా. మరి దేవిశ్రీ ప్రసాద్ తమన్నా పెట్టడానికి మెయిన్ కారణం ఏమైంది అన్న? వాళ్ళకి ఇప్పుడు సుకుమార్కి ఏదైతే మ్యూజిక్ ఎట్లయితే కంఫర్టబుల్గా కావాలో వాళ్ళని తీసుకుంటారు, దాంట్లో తీసేశారు పెట్టేశారని మనకు తెలియకుండా చెప్పడం అనేది తప్పు. సో దానికి సుకుమార్కి ఓకే, డిఎస్పీ ఓకేనా అందుకని తీసుకున్నారు. లేదు డిఎస్పీ దీనికి సూటబుల్ కాలేదు, తమన్ ఓకే, తమన్ తీసుకుంటారు. అలా వాళ్ళకి ఏది అడ్జస్టబుల్ ఉంటుందో ఆ డైరెక్టర్ని తీసుకుంటారు మ్యూజిక్గా, దాంట్లో ఏం అబ్జెక్షన్స్ అయితే ఏం లేదు. అదే మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ వస్తుంది, అదేవిధంగా ఈ పుష్ప 2 వీళ్ళు రెండింటి మధ్యన ఏది కొట్టచ్చు అంటే అన్న? ఫస్ట్ రిలీజ్ అయితే పుష్ప కాబట్టి చూసిన తర్వాత మళ్ళీ చెప్తాం అన్న ఈ క్వశ్చన్కి అయితే. కానీ 2 ఆడతాయన్న, ఎందుకంటే దాంట్లో మొన్న గేమ్ చేంజర్ కూడా టీజర్ వచ్చింది. సో దాని పరంగా తీసుకున్నా కూడా అది కూడా హై లెవెల్లో ఉంది అసలు. ఇంకా పుష్ప 2 ఆల్మోస్ట్ అందరూ హోప్స్ అయితే చాలా హై లెవెల్లో ఉన్నాయి, ఇంకా వెయిట్ చేయాలంటే. ఏదైతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా శంకర్ తీయగలుగుతాడంట ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్? ఖచ్చితంగా అన్న. ఒక బోయపాతిని చూసాము బాలయ్య బాబుతో, ఇప్పుడు రామచంద్ర బాబుతో ఇంకా ఈయన చూడబోతాం అంతే. 2వ బోయపాతిని చూడబోతాం, కానీ హైలైట్ ఉంటుంది ఆ ఎలివేషన్స్ కానీ. అంటే రాజమౌళితో తర్వాత చేసినానికి అన్ని ప్రాప్లే వస్తున్నాయి. మామూలు RRR కొట్టే ఇదిలో ఉండే అవకాశం ఉందే, మళ్ళీ అది బీట్ చేసే అవకాశం ఉండే గేమ్ చేసారు. RRRకి మీరు పోలిస్తే అక్కడ ఉన్నది రాజమౌళి అన్న. రాజమౌళికి ధీటుగా అనేవాడు నాకు తెలిసి ఏ డైరెక్టర్ అయితే లేడు, బికాస్ ఆఫ్ జస్ట్ ఎలివేషన్స్. శంకర్ కూడా రోబో కానీ అసలు ఎవడే, ఆయన కూడా మంచి తమిళ్లో ఇప్పుడు మనకు తెలుగులో రాజమౌళి ఎట్లానో అదే విధంగా శంకర్ కూడా అదే విధంగా మరి పెద్ద టాప్ డైరెక్టర్ కదా, ఎలా ఉండబోతుంది? శంకర్ మనం అదేనా ఒక్కొక్క డైరెక్టర్ మైండ్ సెట్ ఒక్కోలా తీస్తారు. సో కంపేర్ టు బాహుబలి అన్నారు కదా ఇంతకుముందు మీరు. సో ఆ బాహుబలితో పోలిస్తే ఆయన చూపించే, రాజమౌళి చూపించే విజువల్స్ అనేది, ఎఫెక్ట్స్, సౌండ్ అది వేరు ఉంటాయి. సో మీరు ఇప్పుడు శంకర్ రోబో అన్నారు తమిళ్లో, ఐ మీన్ తెలుగులో ఉంది తమిళ్లో ఉంది, ఈ భారతీయ 2 సో ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో కంపేర్ చేసుకుంటే. కానీ బాహుబలి ఎందుకన్నా అంత ఆడింది? 2 డైరెక్షన్లో వచ్చిన మూవీస్ 2 రిలీజ్ అయినాయి, కానీ బాహుబలి ఎందుకు ఒక రేంజ్కి వెళ్ళింది? ఆ చూపించే విధానం రాజమౌళి గారు ఎక్కువ చూపిస్తారు, అది ఇంకేం లేదు. పుష్ప 2లో ఆ సాంగ్ రిలీజ్ అయింది కదండి, ఐటమ్ సాంగ్, అది బాగాలేదు తీసేయాలి అని అంటున్నారు. యాక్చువల్లీ అక్కడ మీరు మూవీ 1తో కంపేర్ చేసుకుంటే ఆ సాంగ్ ఎందుకు వచ్చిందంటే, ఏదైనా ఒక ఫంక్షన్లో ఒక ఈవెంట్లో జరుగుతుంది ఆ సాంగ్. నా హోప్ ప్రకారం, నేనైతే సినిమా చూడలేం ముందుగా, కానీ ముందుగా ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్లో అందరూ కలుస్తారు. కలిసినప్పుడు సో ఒక ఫోటో, మీకు ఆ సాంగ్ రిలీజ్ అయ్యే ముందు కూడా ఒకరంతా రేవనే అందరూ వచ్చేసారు కానీ ఫోటో క్లిక్ కొట్టు అంటాడు. సో ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్లోనే సాంగ్ అనేది ఆ హైప్ పెంచారు, అది దాని మీనింగ్. పుష్ప 1 కూడా అందరూ కలిసిన దగ్గరే ఉంటది కదా, అది అంటే అందరూ ఒక మీటింగ్లోనే కలుస్తారు, కానీ కలిసిన దగ్గర ఒకరితో ఒక్కొక్క సాంగ్. చాలామంది ఒక లేడీస్ని ఒక విధంగా చూస్తారు. నా ఫ్రెండ్ ఉంది, నేను ఒకవేళ ఫోటో తీసుకునే విధానంలో డిఫరెన్స్ యాంగిల్స్లో నేను ఫోటో తీస్తా ఆ అమ్మాయిని. సో అమ్మాయి ఫీల్ అవుతుంది, ఆ ఫీలింగ్ అనేది ఒక సాంగ్లో చూపించారు ఎవరు, డిఎస్పీ.
ఇప్పుడు శ్రీలీల ఉంది, సో ఆమె అనింది కదా, ఎందుకంటే చేతులు భుజం మీద వేసుకో ఓకే కానీ ఇంకొద్ది కిందకి వెళ్తే దెబ్బేస్తాను. సో ఆ వర్డ్స్ అని వింటే మనకి ఒక నార్మల్ జనరల్గా ఎలా ఉంటుందో దాని పరంగానే మూవీ తీశారు, అదే అనిపిస్తుంది. ఇందులో ఒక కొత్త క్యారెక్టర్ ఉంది కదన్న, సగం గుండెతో వచ్చింది. అది అది కంపేర్ టు నాకు తెలిసి అది అల్లు అర్జునే ఉండొచ్చు. ఎందుకని అంటే ఏమైంది అదే క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ పాత క్యారెక్టర్ అదే కొత్త ఇట్లా అడిగాను అట్లాడే నా దగ్గర. సరే అడిగాను. ఇప్పుడు వాళ్ళు మన జాతర సీన్ ట్రైలర్లో చూసినట్టయితే హాఫ్ గుండు కొట్టించాడు కదా, చెప్పులు వేశారు, హాఫ్ గుండు కొట్టించారు. దాని సీక్వెల్ మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు సీక్వెల్ అనేది ఏమి ఉండదు. నాకు తెలిసి ఏంటంటే యాక్చువల్లీ తిరుపతిలో పెద్ద ఫెస్టివల్ ఏంటంటే గంగమ్మ జాతర తిరుపతిలో. ఎందుకంటే నాది తిరుపతి. సో తిరుపతిలో పెద్ద ఫెస్టివల్ ఏంటంటే గంగమ్మ జాతర. సో అక్కడ ఏంటంటే చాలామంది చాలా విధాలుగా వేషాలు వేస్తారు. ఒక లేడీస్ లేడీస్ శారీస్ బాయ్స్ కట్టుకోవడం, లైక్ వేపాక్ అని, సో చాలా వేషాలు అనేది వేస్తూ ఉంటారు. దాంట్లో ఒక పార్ట్గా ఉండొచ్చేమో ఇది ఏది హాఫ్ గుండె అన్నది.